ఎస్సీ విషయంలో ఏబీవీపీ కార్యకర్త రోహిత్ అనే కార్యకర్తను చూడు ఏ విధంగా కొట్టు చూడరు పోలీసులు. ఈయన ఇప్పటికి 6 రోజుల నుంచి సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. కష్టపడి చదువుకున్న స్టూడెంట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పి ఆయన సంగారెడ్డి జైలుకు పంపి పోలీసులు కొట్టి. ఇది ఎంత వరకు కరెక్ట్, ఎంత దుర్మార్గమో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుండే ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచించండి. అనేక మంది యూనివర్సిటీ విద్యార్థుల మీద పోలీసులు దాడులు చేసి వాళ్ళ రిమాండ్ చేస్తుంటే అక్రమ కేసులు బనాయించి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ పక్క జాగాకు పోలే, వాళ్ళ జాగాలు కాపాడుకోవడం కోసము వాళ్ళు ఉద్యమం చేస్తే ఆందోళన చేస్తే పోలీసులతో దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమ ఆయుధాలను కేసులు పెడితే ఇలా విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? రోహిత్ ఏబీవీపీ కార్యకర్త అక్రమ కేసు పెట్టి నాన్ అవైలబుల్ కేసు పెట్టి విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేయాలి. జైల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులను వెంటనే బేషరతుగా వాళ్ళని విడుదల చేయించాలి. అంతకుముందు ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 20,000 కోట్ల రూపాయల విలువ భూములు అమ్ముకున్నారు. వీళ్ళేమో వాళ్ళకి దిట్టుగా 50,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి భూములు అమ్మే అని చెప్పి వీళ్ళు పోటీ పడుతున్నారు. ఇక రాబోయే తలకు గజం జాగ కూడా మిగతట్లేదు. ఇక ప్రభుత్వం నీదే కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనే.